హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఎంపీఆర్. మన రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అల్లర్ల గురించి మనం ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం, మాట్లాడుకుంటూనే ఉన్నాం. ఇది దేశం నలుమూలల ప్రతి దేశ మీడియా కూడా అందరికీ చూపిస్తూనే ఉన్నది. ఇంత జరిగినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో కూడా ధర్నా చేశారు దీని గురించి. ఇంత జరిగినప్పటికీ మన రాష్ట్రంలో మాత్రం ఈ అల్లర్లు మాత్రం ఆగడం లేదు. ఏ రోజుకి ఆ రోజు పెరిగిపోతూనే ఉన్నాయి. అలాగే శ్రీకాళహస్తిలో దేవుడి గుడి దగ్గర కూడా ఇలాంటి సంఘటన జరిగింది. అయితే ఇది విచిత్రంగా ఆపోజిట్ 15 మంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తను చంపడానికి రావడంతో అతను వెంబడే ఎదురు తిరిగి వారు తెచ్చిన కత్తి లాగేసుకుని ఆ కత్తితోనే ఈ 15 మందిని తరిమి కొట్టాడు. ఇలాగే జరుగుతాయి, ఎదురు తిరిగితే ఈ అల్లర్లు పెరిగిపోతాయని మనం చెప్తూనే ఉన్నాం. కానీ ఎప్పటికీ ఈ రోజు తగ్గుతాయి అనుకుంటే ఈ రోజుకు పెరుగుతూనే ఉన్నాయి ఈ అల్లర్లు, కానీ తగ్గడం లేదు. మరి అలాగే పెదకూరపాడు దగ్గర మహిళా జెడ్పీటీసీ అయినటువంటి ఆవిడను పెదకూరపాడు కంకణాల స్వర్ణకుమారి అనే జెడ్పీటీసీ గారిని 10 మంది టీడీపీకి సంబంధించిన నాయకులు కార్లలో వచ్చి వారి భర్త లోపల ఉన్నాడని చెప్పేసి ఆయన రాలేదని నానా రచ్చ బీభత్సం చేశారు. అయితే ఆవిడ ఎదురు తిరిగి, ఇదేంటి, మీకు ఎవరు నేర్పించారు, ఇది చంద్రబాబు నాయుడు నేర్పించిన నేర్పటమా ఇది, అందుకనే మీరు వచ్చారని చెప్పేసి ఆ మహిళ ఎదురు తిరగడంతో మేము నిన్నైనా చంపేస్తాం, వారి తల్లిగారైనటువంటి ముసలావిడను కూడా మరి ఘోరంగా అవమానించి కూతురుని కూడా చూడకుండా ఆ అమ్మాయిని కూడా ఘోరంగా అవమానించడంతో వారు చాలా బాధపడ్డారు. అయితే ఆవిడ అమ్మడే పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసినా పోలీసుల నుంచి కూడా సరైన రెస్పాన్స్ రాకపోవడంతో వారు ఇంకా చేసేది ఏం లేక నోరు మూసుకొని ఇంట్లో కూర్చోవాల్సి వచ్చింది. మరి ఇలాంటి ఆగడాలన్నీ టీడీపీ గుండాల వాళ్ళు రోజు ప్రతి రాష్ట్రంలో ప్రతి చోట చేస్తూనే ఉన్నారు. మరి వీళ్ళు ఇవన్నీ ఎప్పుడు ఆపుతారో లేదో తెలియదు. కానీ ఈ అల్లర్లు జరిగే పనులకు గనక అవతల పార్టీ వాళ్ళు ఎదురు తిరిగితే కనుక రాష్ట్రంలో విపత్కర పరిస్థితులు ఏర్పడతాయి. ఈ గొడవలు ఎక్కువైపోయినాయి అంటే ఘోరంగా ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు 3 సార్లు ముఖ్యమంత్రిగా గెలిచారు, 4వసారి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. మరి అలాంటప్పుడు ముఖ్యమంత్రి గారు ఇలాంటి వాటి మీద ఇప్పటికైనా, ఇన్ని రోజులు జరిగిపోయిన దాని గురించి వదిలేసి ఇప్పటికైనా ప్రభుత్వ తరపు నుంచి ప్రజల సంక్షేమం కాకపోయినప్పటికీ వాళ్ళ సేఫ్టీ, లా అండ్ ఆర్డర్ అయినా జాగ్రత్తగా చూస్తారని మనం కోరుకుందాం. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడు ఇలా జరగలేదు. ఇప్పుడు 2024లో ఏర్పడిన ఈ ప్రభుత్వంలో మాత్రం ఇలాంటి జరగడం మాత్రం దురదృష్టకరం. థ్యాంక్ యూ. మన ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.